ఓ హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. టుడే విషయానికి వస్తే రాముల గుడి దగ్గరికి అయితే వచ్చాను. మా తాత అయితే మధ్యాహ్నం లంచ్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాడనమాట. ఎందుకంటే తినేసి ఇంకా రాముల గుడి దగ్గరనే ఉంటాడు. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి తినేసి ఇక్కడికి వచ్చి కూర్చొని రాముల గుడి దగ్గర అయితే కొంచెం ధ్యానంలో కొంచెం భక్తిలో మునిగిపోయి మా తాత అయితే ఉంటాడు. విషయానికి వస్తే మా తాత ఏదో ఈరోజు ఏం చెప్తాడో తెలియదు. సో ఒకసారి తీరా ఛానల్ అయింది వీడియో తీద్దామని అడిగాడు. అందుకని నేను ఇదికైతే రాముల గుడి దగ్గరికి వచ్చి మా తాతను అడుగుదామని ఇడికి వచ్చాను. అయితే మా తాతను అడుగుదాము, ఏం చెప్తాడో ఒకసారి మాట్లాడదాము. తాత, ఏం విషయం, ఏం కథ ఎప్పుడైనా ఏందో మా వాళ్ళకి ఏదో చెప్తా అన్నావు. నువ్వు ఏమడికా చెప్తా నేను. ఏమడిగితే చెప్తా అన్నావు. సరే కరెక్టే, నువ్వు ఏమని చెప్తావు? దానంలో కల్లా ఏ దానం ఎక్కువ అన్న. ఇది మళ్ళీ ఒకసారి చెప్పా. దానములే కల్లా ఏ దానం ఎక్కువ అన్న. తదాను నిదానం. ఓరి 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 మా తాన కుంటలే కల్లా యా కుంట ఎక్కువ అన్న. కుంటల్లో కల్లా ఏ కుంట ఎక్కువ గైస్? నాకు ఇది ఏమన్నది నీలకుంట, ఇంకేం కుంట? కుంటలే కల్లా వైకుంఠం ఎక్కువ. ఊరి 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 అది ప్రధానమైంది ఆయన. ఈరోజు సో గైస్ మా తాత మంచి మంచి క్వశ్చన్లు అడుగుతా. తాత చెప్పు, ఇంకో క్వశ్చన్ అడుగు, చెప్తా ఈసారి ఖచ్చితంగా. కుక్కను తిన్నవాడు గుర్లింగ జంగము. అంటే కుక్కను తిన్నవాడు గుర్లింగ జంగము. అంటే ఏదో నాకేం అర్థం కాల. జంగమ దేవుడితో సమానం, ఈశ్వరుడితో సమానం కుక్కను తిన్నవాడు. అంటే కుక్కను తిన్నవాడు ఈశ్వరుడితో సమానం, దేవుడితో సమానం అని. తర్వాత పందిని తిన్నవాడు పరమయోగి. ఏనుగుని తిన్నవాడు ఎంత సుజ్ఞానయ సుధావిరామం ఇన్నరవేమ అన్నాడు. కుక్క అంటే అర్థం తెచ్చుకోవాలి మనం. కోపము, క్రోధము, మదము, మాత్సర్యము ఈ గుణాలు లేనివాడు ఎవడైనా కానీ జీవితంలో బాగుపడతాడు. ఇవన్నీ కూడా ముగించుకొని నేను చెప్పేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాటలతో మీ ముందుకు వచ్చి కామెడీ చేస్తా. ఇది